ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. అసలు దత్తాత్రేయ స్వామి వారు ఎవరు, ఎలా అవతరించారు, వారి మహిమలేంటి, ఎలా ఆరాధించాలి, మనందరికీ ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్తాత్రేయ ఉపాసకురాలు శ్రీ లతా దత్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. లతా దత్ గారు, నమస్కారం అమ్మా. నమస్తే గీతాంజలి. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఏంటంటే వాళ్ళకి స్వామి ఎన్నో నిదర్శనాలు చూపించారటండి. అదే అవి మనతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మీ పేరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? జై గురుదత్త అమ్మ. నా పేరు రేణుక, నిజాంపేట నుంచి వచ్చాను. అమ్మ చెప్పినట్టే నిజంగా దత్తాత్రేయ స్వామి స్మరణ మాత్రేన సంతుష్టుడు. లతమ్మ చెప్పారు అఖండం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం రేణు అనగానే ఫస్ట్ మా ఇంట్లోనే స్టార్ట్ చేద్దాం అమ్మ అన్నాను. అలాగే స్టార్ట్ చేశాము. స్వామి ఇంకా ఆ రోజు నుంచి ఇంకా మా ఇల్లు ఒక దేవాలయం లాగా మారిపోయింది. అసలు ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు రావడం, అందరూ అఖండ సప్తాహ సామూహిక పారాయణం ప్రతిరోజు ఒక ఫుల్ వైబ్రేషన్స్. 4 పూటల హారతి ఇవ్వడము, మధ్యాహ్న హారతి, అసలు అందరూ ఒక పండగలాగా. అసలు ఒకరికొకరు ఎవరం తెలియదు. ఎక్కడెక్కడి నుంచో చూసి వచ్చి మా ఇంట్లో పారాయణం చేసుకొని ఆ 1 వీక్. సో ఫస్ట్ సెకండ్ డే లైట్గా హస్తం వచ్చింది. జస్ట్ ఒక 3 లైన్స్ వచ్చాయి ఓకే, లైట్గా. ఏ నైట్లో వచ్చిందో తెలియదు మనకి. నెక్స్ట్ డే మార్నింగ్ చూసాం, ఏంటి ఇక్కడ ఏమంటే అనుకున్నాం, లేదు మనం ఏమన్నా తెలియక అక్కడ హ్యాండ్ పెట్టామేమో అని. లేదు, స్వామి అనుకున్నాడు మీకు ఇలా చూపిస్తే అర్థం కాదు కదా అనేసి రోజు 12 o'clock హారతి ఇస్తాము. సో 12 గంటలకు హారతి అయిపోగానే అందరం అలా కూర్చొని లంచ్ అది చేసి కూర్చున్నాము. మా ముందే ఇలా 4 hands హస్తం, జస్ట్ ఇక్కడ వరకు 4 fingers సిద్ధమంగళ స్తోత్రం చదువుతున్నాం కూర్చొని. మా కళ్ళ ముందే వచ్చింది హస్తము. అందరూ అక్కడే కూర్చొని అమ్మ అమ్మ, అసలు ఏమన్నాలో అర్థం కావట్లేదు. మాటలు రావు కదండి అప్పుడు. అసలు ఫీలింగ్ కదా, అసలు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని ఫీలింగ్. ఇంకా సిద్ధమంగళ స్తోత్రం చదువుతూనే ఉన్నాం గట్టి గట్టిగా. చదువుతుంటే ఎలా మెరుస్తుందంటే హస్తము, ఇంకా అందులోంచి ఇట్లా ఫుల్ వైబ్రేషన్స్, ఇలా విభూది పడుతుందేమో అన్నట్టుగా. ఆ వీడియో కూడా ఉంది, మేము మీకు పంపిస్తాం, తప్పకుండా పెట్టండి. ఫుల్ వైబ్రేషన్స్ తో హస్తం ఒక 10-15 minutes చదువుతూనే ఉన్నాం సిద్ధమంగా. అందరు కళ్ళల్లోంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి మాకు, అంత స్పష్టంగా. అంటే ఏంటంటే స్వామి మీరు ఎంత చేస్తే అంత నేను మీకు చూపిస్తాను, స్మరణ మాత్రమే సంతుష్టుడు అని చూపించాడు స్వామి. ప్రతి నిమిషము మాకు ఆ 1 week మాత్రం ఒక దేవాలయం లాగా అయిపోయింది ఇల్లు. మేము, మా హస్బెండ్, మా పిల్లలు అందరం. ఎలా అంటే మా పిల్లలు అయితే ఇంకా నైట్ మంచి పాన్పు వేసి, అమ్మ చెప్పారు స్వామికి నైట్ పాన్పు వేసి ఆ స్వామి అక్కడ ఉన్నట్టు పడుకున్నట్టు లాలిపాట పాడాలి అని. అందరం అలాగే చేసాం. ఇప్పటికీ మా చిన్నబ్బాయి, మమ్మీ మళ్ళీ ఎప్పుడు చేసుకుందాం మమ్మీ, డైలీ మధ్యాహ్నము లంచ్ పెట్టడము స్వామికి. అలా బయటికి వెళ్ళి అమ్మ లతమ్మ చెప్పినట్టుగా మేము అన్ని ఫాలో అయ్యి చేసాము. స్వామి లోపలికి రావచ్చా అనేసి కొట్టడము, రోజు పడుకున్నాక లాలిపాట పాడడం, స్వామికి కాళ్ళు ఒత్తినట్టుగా. అంటే ఎంత మేము సరెండర్ అయి చేసామో స్వామికి, ఆయన అన్ని నిదర్శనాలు చూపించారు. ఇప్పటికి ఎవరైనా అనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక అంటే ఎగ్జాంపుల్. స్వామి ఏంటంటే ఎప్పటి నుంచి ఆరాధిస్తున్నారండి? ఒక 7-8 months. ఫస్ట్ అమ్మ త్రూ, నేను అమ్మ ఛానల్ చూసి నేను స్టార్ట్ చేశాను సిద్ధమంగళ స్తోత్రం. సో ఒకసారి మా ఇంట్లో కూడా పెట్టించుకుంటే బాగుండు సిద్ధమంగళ స్తోత్రం అని అలా కంటిన్యూ కాల్స్ మెసేజ్ చేస్తుంటే ఒకరోజు, అది కూడా వినాయక చవితి టైంలో, నవరాత్రి టైంలో నాకు కాల్ వచ్చింది అమ్మ నుంచి. అది కూడా 1 miracle. అమ్మ ఈరోజు ఇంకా మీ ఇంట్లో చేస్తాను అని చెప్పారు. ఆ రోజు రావాల్సింది ఉందన్నమాట. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ కలలో అలా ఎవరు నడుచుకుంటూ వచ్చేస్తున్నారు మా ఇంట్లోకి. ఎవరు అంటే నేను దత్తుని అని చెప్తున్నారు. నిజంగా అన్నట్టుగానే స్వామి వచ్చి కూర్చున్నారు. నమ్మి చేస్తే మాత్రం తప్పకుండా ఆయన చూపిస్తాడండి. ఈ కలికాలంలో పట్టుకోవాల్సింది మనం గురువుని. నిజంగా దత్తాత్రేయ స్వామిని పట్టుకుంటే ఆయన ఉన్నానని ప్రతి క్షణం ఆయన చూపిస్తాడు. మనం ఎక్కడన్నా మర్చిపోతామేమో కానీ ఆయన ఒక్కసారి మనల్ని పట్టుకున్నాడంటే ఆయన వదలడు. ఎందుకంటే మేమే నిదర్శనం దానికి. దాదాపు ఆల్మోస్ట్ 1 year నుంచి ఎక్కడ స్వామి ప్రతి అడుగున ఉండి మాత్రం నిత్య పూజలు ప్రతిదీ. నిద్ర కూడా లేపారు కదా. మా ఇంట్లో అఖండం అంతా అయిపోయిన తర్వాత ఒక 15-20 days తర్వాత 1 month 2 months వరకు కూడా మాకు లైన్స్ రావడము, ఏదైనా మొక్కుకోవడము, లైన్స్ రావడము, ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి అన్నమాట. మొత్తం అక్కడ అఖండం పెట్టాం కదా, ఆ వాల్ మొత్తం, ఆ వాల్ అలాగే వదిలేసాం. ఇంకా దాన్ని ఏం చెరపలేదు, అలాగే ఉంది. సో అలాగే ఒకరోజు ఎర్లీ మార్నింగ్ 3:30 అయింది అనుకుంటాను. పడుకున్నాం, నేను మా బాబు అందరం పడుకున్నాము. 3:30కి నాకేమో ఇలా వీపు పైన కొట్టేళ్ళాడు. మా బాబుకి అంటే 3:30 అవుతుంది, ఇంకా హారతి ఇవ్వరా అన్నట్టు లేపేసి భయం వేసింది, ఏంటి ఈ టైంలో ఇలా అనిపించిందని. మా హస్బెండ్కి చెప్తే చూసి అక్కడ ఆ లైన్స్ లేవన్నమాట అప్పటి వరకు.
సో అలా లైన్స్ వచ్చాయి, చూడండి మీరు భయపడకండి, స్వామి ఇంకా మీరు హారతి ఇవ్వట్లేదని మిమ్మల్ని లేపుతున్నాడు అనేసి. చాలా అండి, నమ్మి చేస్తే మాత్రం స్వామి తప్పకుండా ఆయన మహిమలు చూపిస్తాడు. థ్యాంక్ యూ. ఎంత ఎగ్జైట్ అవుతూ చెప్తున్నారా, ఆనందమే అర్థం అవుతోంది స్వామి అనుగ్రహం. అంటే పారాయణం జరుగుతుంది ఆ వారం రోజులు కూడా. గురుచరిత్ర పారాయణం ఎక్కడెక్కడి నుంచి వచ్చి అఖండ జ్యోతిలో, అంటే స్వామి ఏం చెప్పారంటే నూనె రూపంలో వాళ్ళ కర్మలు వేస్తారు, జ్యోతి రూపంలో నేను దగ్ధం చేస్తాను, ఇంటింటికి వెళ్ళి అఖండ జ్యోతులు వెలిగించు అని నాకు చెప్పారు. అందుకే స్వామి చెప్పినట్టు అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణం ఇది స్వామి ఆజ్ఞగా భావించి ప్రతి ఇంటికి, అంటే ఎవరైతే స్వామిని ఆహ్వానించాలనుకుంటున్నారో, లేదా వాళ్ళ కష్టం తొలగాలనుకుంటున్నారో, లేదా వాళ్ళ సంకల్పం నెరవేరాలనుకుంటున్నారో అఖండ సప్తాహానికి పిలిచి చేయించుకుంటే తప్పకుండా వెళ్ళి ఒక గురువారం జ్యోతి వెలిగిస్తున్నాం, ఒక గురువారం ఉద్యాపన చెప్తున్నాం. ఆ వారం రోజులు అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణం. మినిమం 7 చేయాలి పారాయణం, మాక్సిమం ఎంతమంది అయినా చేయొచ్చు. అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ ఇల్లు ఒక దేవాలయం అయిపోద్ది ఆ వారం రోజు. ఉదయం 6 గంటల హారతి, మధ్యాహ్నం 12 గంటల హారతి, సాయంత్రం 6 గంటల హారతి, రాత్రి 9 గంటల హారతి, తర్వాత లాలిపాట ఉంటుంది. ఇంకా ఎవరు వచ్చినా కూడా దత్త స్వరూపంగా భావించి అందరికీ భోజనాలు పెడతారు. అలా ఉంటుంది వారం రోజులు, ఒక దేవాలయం. అదే వారి ఇల్లు అలా అయిందని అనుభవం చెప్పారు. కానీ చాలా అద్భుతంగా వివరించారండి. ఎంతో మందికి తెలియదు దత్తాత్రేయ స్వామి వారిని అసలు ఎలా పూజించాలి, అలాగే మీరు చెప్పినటువంటి ఆ శ్లోకం కానీ మంత్రం కానీ ఎలా పఠించాలి, కొన్ని నిదర్శనాలు చెప్పారు కొంతమంది, అలాగే వారికి ఉన్నటువంటి సందేహాలను కూడా చక్కగా నివృత్తి చేశారమ్మా. అందరికీ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.